మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సైకో సీరియల్ కిల్లర్. దాని గురించి మన పబ్లిక్ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. హాయ్ బ్రో. ఇప్పుడు మామూలు న్యూస్లో ఎన్ని వింటారు సైకో సీరియల్ కిల్లర్ గురించి, దాని గురించి మీ ఒపీనియన్ ఏమిటో చెప్పగలరా? నేను కూడా చాలా విన్నాను. దాన్ని చాలా తొందరగా పట్టుకుంటే చాలా మంచిది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. బ్రో, సైకో కిల్లర్ గురించి మీ ఏమైనా ఒపీనియన్ ఏమన్నట్టు చెప్పగలరా? సైకో ఓకే, దమ్ముంటే వాడిని మమ్మల్ని పట్టుకోమను, వాడిని విని కాదు, సరేనా? ఓకే, థ్యాంక్స్ బ్రో. హాయ్ బ్రో. సైకో సీరియల్ కిల్లర్ గురించి మీ ఈ సీరియల్ కిల్లర్ చాలా మందిని చంపాడు. దాని త్వరగా పోలీసులు పట్టుకోవాలి. కమాన్, ముందర ఎవరో ఉన్నారు అడుగుదాం. హాయ్ బ్రో, సైకో కిల్లర్ గురించి ఏమైనా చెప్పగలరా మీరు? సైకో కిల్లరా? వాళ్ళెవరు నాకు తెలియదు.
సూర్య సార్ నువ్వు ఆల్కహాల్ ఏముంది తాగుతావా? రోజుకి ఒక పూటే తాగుతాను సార్. ఓకే ఓకే. రోజు ఇప్పుడు అంటే రోజు తాగుతావా? రోజు తాగుతాను సార్. ఓకే ఓకే. మరి సిగరెట్ అట్లా ఏమైనా అలవాటున్నాయా? సిగరెట్ తాగుతాను సార్. ఎన్ని తాగుతావు రోజుకి? ఒక ప్యాకెట్ తాగుతాను సార్. ప్యాకెట్ తాగుతావా? రోజుకి ఒక్కొక్క ప్యాకెట్ వేస్తాను. అంటే ఒక్క నిమిషం కాదండి. ఓకే 6 9 8 10. చెప్పు సూర్య, నువ్వు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎప్పుడెప్పుడు తాగుతావో టైమింగ్ చెప్పు. ఓకే సార్. అంటే మార్నింగ్ లేవగానే ఒకటి తాగుతాను సార్ 8 o'clock. ఓకే 1. తర్వాత 9:30 టిఫిన్ తినిన తర్వాత ఒకటి తాగుతాను సార్. 2. మధ్యాహ్నం తినిన తర్వాత ఒకటి తాగుతాను సార్. అయితే తిన్న వెంటనే తాగుతావా, హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి తాగుతావా? తినిన వెంటనే తాగుతాను సార్. ఓకే 4. నెక్స్ట్ స్నాక్స్ టైంలో టీతో పాటు ఒక సిగరెట్ తాగుతాను సార్ ఈవినింగ్ 4 o'clock. ఆల్కహాల్ తాగిన తర్వాత ఒక 2 సిగరెట్లు తాగుతాను సార్. తర్వాత డిన్నర్ చేసిన తర్వాత ఇంకొక సిగరెట్ తాగుతాను సార్. ఓకే 9. ఇంకోటి మిగిలిపోయింది కదయ్యా. ఇంకొకటి అంటే పడుకునే ముందు ఒకటి తాగేస్తాను సార్. ఓకే బా, మంచి నెంబర్ చెప్పావు సూర్య. ఏమంటే ఇప్పటికే నీ లంగ్స్ 70% పాడైపోయినాయి. ఇప్పుడు బాధపడి లాభం లేదు సూర్య. దాన్ని క్యూర్ చేసుకోవచ్చు, దానికి ట్రీట్మెంట్ ఉంది. ఏమంటే కొంచెం డబ్బులు ఖర్చు అవుతుంది. ఎంత అవుతుంది సార్? స్టార్టింగ్ ట్రీట్మెంట్కి ఒక 5 lakhs అవుతుంది సూర్య. మీరు దాన్ని అరేంజ్ చేసుకోండి. ఇంకొకటి సూర్య, రిపోర్ట్స్ మీకు పంపిస్తాను. మీరు కావాలంటే వేరే డాక్టర్ దగ్గర సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ఓకే సార్. ఏమంటే నా సజెషన్ ఏమంటే ప్రస్తుతానికి మీరు ఆల్కహాల్ సిగరెట్ కంప్లీట్ స్టాప్ చేయండి. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే సూర్య. ఏమంటే మీరు ఎప్పటి నుంచి అన్నా మందు సిగరెట్లు అన్నీ కొంచెం మానేయండి. ఓకే సార్. దాని జోలికి అస్సలు పోదండి. ఓకే సార్. ఓకే సూర్య. ఓకే థ్యాంక్ యూ. సూర్య నేను సార్ పనిలోకి రావద్దన్నాడు. ఎవరు? ఓనర్ కొడుకు కేఫ్లో ఉన్నాడు, అటుకి వెళ్ళమన్నాడు. వెళ్ళు. వాళ్ళతోనే మారుదనేది కాదు, కుడతాడేదా? టోనీ చెప్పినట్టు 10,000 డబ్బులు ఇల్లంట. డబ్బులు ఇవ్వడం కుదరదు. నీ కథ చూస్తాంలే. నీకేం చెప్పినారా? ఎప్పుడు డబ్బులు అడిగితే అప్పుడు ఇమ్మని చెప్పినాను లేదా? బ్రదర్ మీ డాడీ నన్ను తిడతారు బ్రదర్. తిట్టించుకోరా నువ్వు, తిట్టించుకునే కదా ఉండేది. డబ్బులు ఎప్పుడు పెడితే అప్పుడు ఇల్లా. పెట్రోల్ బంకు పని చేస్తాను అంతే, పెట్రోల్ బంక్లో నువ్వు. పెట్రోల్ బంక్ నీది కాదు ఎడా, సరేనా? వింటున్నావా?
నీకు ఇది పని లేదు పో. ఏం అట్లా చూస్తున్నావు? ఏం కొడతావా? కొడతావారా? ఇది కొట్టురా. పో చూస్తున్నావు పో బాయ్. ఇలా వచ్చానా కొడుకు? ఒక చిన్న ఇల్లు, ఒక చిన్న లోకం, నాన్నకు వాడే ప్రాణం, వాడికి అమ్మే లోకం. రాత్రి నిద్రలేని కన్నులు, కన్నీళ్ళే మిత్రులైన రోజులు, చేతి పట్టుకుని నడిపిస్తాడు, తనకంటే ముందే వాడిని చూసుకుంటాడు. నాన్న నాన్న నువ్వే నా ధైర్యం, ఈ చీకటిలో నువ్వే నా దీపం, ప్రపంచం విరిగిన. ఏమన్నా అప్పుడే మొదలు పెట్టేసినావు? రా కూర్చో. చాలు చాలు. ఏమన్నా చాలా డల్గా ఉన్నావు? ఏం లేదురా. చెప్పన్నా ఏమైంది? ఏం అట్లా చూస్తున్నావు? ఏం కొడతావా? ఎవడన్నా వాడు? ఒకసారి కాల్ చేయొచ్చు కదా, వాడి ముఖం పగిలిపోయేది. గొడవలే వద్దు బాబీ. మరి ఎందుకన్నా ఇంత డల్గా కూర్చున్నావు? వదిలే. ఇక్కడ పెయిన్ వస్తుందని చెప్పాను కదా, హాస్పిటల్కి వెళ్ళా. ఏమంటే ఇప్పటికే నీ లంగ్స్ 70% పాడైపోయింది. ఇప్పుడు ఎలా అన్నా? వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు? ఏం చేస్తారో తెలీదు. ఒకటైతే అర్థమైంది, డబ్బు చాలా కావాలి. చాలా అంటే చాలా అంటే చాలా. ఎవరు గర్ల్ ఫ్రెండా? అవునన్నా. ఫోన్ కూడా కొత్తలాగా ఉంది. అవునన్నా, కొత్త ఫోనే కొన్నా. బాగుంది. బాబీ, నేను నీతో పనిలోకి వస్తారా? ఎందుకన్నా? అవసరమా మనకు? అవసరమేరా, కావాలి, నాకు పని కావాలి.
ఈ డ్రగ్స్ మార్కెట్ ఎలా రన్ అవుతుందో తెలియదు, కానీ నేను చేసేది మాత్రం నీకు చెప్తా. మనం ఎంత మాల్ తీసుకుంటున్నామో వాళ్ళంతా నోట్ చేసుకుంటారు, కానీ మన ఇన్ఫ్లుయెన్స్ వాడే మనం దాన్ని సెల్ చేయాలి. దాన్ని కూడా కొంటారా? కాలేజ్ స్టూడెంట్స్ అన్నా. నీతో నేను వస్తారా? ఆ పని నాకు ఇప్పిస్తావా? ఆ పని నీ వల్ల అవ్వదన్నా. రే అవుతుందిరా, నాకు డబ్బులు చాలా అవసరం రా. అది చాలా రిస్క్ అన్నా. పోలీసులు దొరికితే మన సంగతులు అంతే. నేను చేస్తా. అయ్యో చూద్దాంలేనా, ఇప్పటికి వదిలే. రే చూద్దాం కాదురా, రేపు మార్నింగ్ వస్తా నీతో పాటు, నువ్వు నన్ను పిలుచుకోబో. అలా ఎవరిని పడితే వాళ్ళని తీసుకోరన్నా. మరి ఎలా రా? సరే అన్నా, రేపు కొన్ని కలుద్దాం, చెప్తా. సూపర్ రా, చూసుకుందాం. సరే అన్నా, నాది అయిపోయింది, నేను వెళ్ళొస్తా. రే రేపు మర్చిపోదు రే. సరే సరే అన్నా. రేపు మర్చిపోదురా రే. సరే కానీ ముందు ఆ సిగరెట్ మానే అన్నా. ఇదే లాస్ట్ రా. సరే సరేలే, నేను వెళ్తున్నా. సరే బాయ్. బాయ్. నిన్ననే కదా నా లాస్ట్ సిగరెట్ అన్నా. ఇదే లాస్ట్. ఇదిగో వచ్చాడు. నమస్తే అన్న. మా ఫ్రెండ్ సూర్య అన్న, పని కావాలి. పని కావాలా? ఏమన్నా అయితే నీదే రెస్పాన్సిబిలిటీ. సరేనా, నేను చూసుకుంటా. సరే. కానీ మాకు కొంచెం మాల్ ఎక్కువ కావాలన్నా. ఎక్కువ అంటే 500 grams కావాలన్నా. అలా ఇవ్వడం కుదరదు తమ్ముడు. ఇంత క్వాంటిటీ మనం సేల్ చేయలేము. నేను చేస్తాను రా. అలా ఇవ్వడం కుదరదు తమ్ముడు, నేను ఎవరిని నమ్మలేను. నువ్వు నమ్మాలంటే ఏం చేయాలి చెప్పన్నా? ఒక్కసారి నమ్మి చూడండి, నేను సెల్ చేసి చూపిస్తాను. ఒకే ఒకసారి నమ్మండి. కుదరదమ్మా. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందన్నా. సరేరా, నేను ఒక పని చెప్తా, చేస్తావా? ఏం చేయాలన్నా? అటు చూడు. కత్తి తీసుకో. వాటిని బెదిరించి 100 రూపాయలు తీసుకొని రా, చూద్దాం. కదిలితే చస్తావు. తీరా. తిరిగి చూడకుండా పారిపోవాలి.
అడ్రస్ వానికి తెలుసు చూడు. సరేనా, పోయేస్తాము. రే, నేను మనిషిని చంపుతాను ఎప్పుడు? నా కోపం వచ్చినప్పుడు. నా కోపం ఎందుకు వస్తుంది? ఎవడైనా నన్ను మోసం చేసినప్పుడు. అర్థమైందా? From the streets to the throne. This ain't luck, this is survival. Empty pockets, hungry nights, dreams were burning under broken lights. No one came when I fell down low. Now I rise, watch the whole world know. Pain in my veins, fire in my breath. Every move I gamble with death. I didn't run, I didn't hide. I turned my scars into my pride. I sell the fear, I buy the crown. From zero ground, now I own this town. No looking back, I paid my price. This is my comeback, roll the dice. I sell the fear, I buy the crown. From zero ground, now I own this town. No looking back, I paid my price. This is my comeback, roll the dice. Hey, raise the glass, like the sky. From the dark, now we fly. Straight to throne, hear the sound. This is victory all around. I didn't change for the world to love me. I changed so the world couldn't break me. This is not the end. This is the rain. I sell the fear, I buy the crown. From zero ground, now I own this town. No looking back, I paid my price. This is my comeback, roll the dice. I sell the fear, I buy the crown. From zero ground, now I own this town. No looking back, I paid my price. This is my comeback, roll the dice. Hey, raise the glass, like the sky. From the dark, now we fly. Street to throne, hear the sound. This is victory all around. ఎవరిదిరా కారు? నువ్వు ఎక్కనా మందే కానీ. ఫాస్ట్గా ఫినిష్ చేసిరా. ఓకే అన్న. హలో, చెప్పనా? లైట్ ఎక్కడ ఉందిరా? అక్కడే ఉంది చూడన్న, కారులోనే. సరే ఓకేలే. ఎంత బ్రో? ఫోన్లో చెప్పాను కదా బ్రో, మళ్ళీ చెప్పాలా ఏంది నీకు? సర్లే, ఒక 500 తక్కువ ఉన్నాయి, మళ్ళీ ఇస్తా ఒకటి. అవ్వదు బ్రో, పోయి రాపో. అవ్వదేందిరా? అవ్వదు. ఏమనుకుంటున్నావు? రేపు పొద్దున్న స్టేషన్లో ఉంటావు నా కొడక. నీలాంటి వాళ్ళు ఇంతమంది బ్రో. వచ్చారా మన పెట్రోల్ బంక్ హీరో?
పెట్రోల్ బంక్ ఓనర్ అంతే. పెట్రోల్ నువ్వు కనిపెట్టలేదు. రా ఎందుకు రమ్మన్నారా? ఏమో నాకు తెలియదన్నా. టెన్షన్ ఏం పడద్దండి, ఒక చిన్న పని ఉంది అందుకే పిలిపించా. అన్నా ఏం పని అన్నా? రే బ్యాగ్ తీసుకోరా. ఈ బ్యాగ్లో 3 kgs మాల్ ఉంది. 1 week మీ దగ్గరే పెట్టుకోండి, ఆ తర్వాత చెప్తా ఏం చేయాలో. ఓకేనా? ఎందుకన్నా? ఎందుకు మా దగ్గర పెడుతున్నారు? ఇక్కడ కొంచెం రిస్క్ ఉంది. 1 week మీ దగ్గరే పెట్టుకోండి, ఆ తర్వాత నేను చెప్తా ఏం చేయాలో ఇద్దరికి. సరే. ఓకే అన్న. సూర్య, నిన్ను నమ్మి ఆ బ్యాగ్ ఇస్తున్నా. 1 గ్రాము కూడా మిస్ అవ్వకూడదు. 1 గ్రాము మిస్ అయిందా మీ ఇద్దరు మిస్ అవుతారు. ఓకేనా? వెళ్ళరండి. పోదామా? అన్నా నేను నీకు ఒకటి చెప్పాలి. ఏంట్రా? క్లయింట్కి బల్క్గా మాల్ కావాలంటన్నా. ఎంత కావాలన్నా? 8 lakhs ఇస్తాడంటన్నా. 3 kgs కావాలి. ఏం మాట్లాడుతున్నావురా? అంత మాల్ మన దగ్గర ఎక్కడ ఉందిరా? అంటే అది రే, వాడు చెప్పింది నువ్వు వినలేదా? 1 గ్రామ్ మిస్ అయితే చంపుతా అంటున్నారా వాడు. దాన్ని అమ్ముదామంటున్నావా నువ్వు? ఏం మాట్లాడు అన్నా, ఊరినే ఉన్నా. నేను చెప్పేది వినన్నా నువ్వు ముందు. మన మాల్ అమ్మట్లేదు. మరి ఇంకేంట్రా చెప్తున్నావురా? అన్నా నేను చెప్పేది ముందు వినన్నా. నేను ముందు వెళ్ళి ఆ క్లయింట్ నాకు బాగా తెలుసు. వాడు ఎప్పుడు ఒక్కడే వస్తాడు. నేను వాడి దగ్గరికి వెళ్ళి మాల్ ఇచ్చి నేను డబ్బు తీసుకొని వస్తా. దాని తర్వాత నువ్వు వెళ్ళు. ఆ ప్లాన్ నేను నీకు చెప్తా. ఇది చాలా పెద్ద రిస్క్ రా. ఏం అవ్వదన్నా. ఏం అర్థమవుతుందా? ఏం అవ్వదన్నా. ఇది చాలా రిస్క్ రే. వద్దు, వదిలే. నీ ఇష్టం అన్నా. 8 lakhsలో నాకు 50,000 నాకు కావాల్సిన మొత్తం నీకే ఇద్దాం అనుకోని. సరే నీ ఇష్టం అన్నా. 8 lakhsలో నేను 50,000 తీసుకొని మిగతా అంతా నీకే ఇద్దాం అనుకున్నా. ఎందుకు భయం అన్నా? ఒకవేళ నువ్వు ఆ బ్యాగ్ తీసుకురాకపోయినా మన దగ్గర 8 lakhs ఉంటుంది కదా, అది తీసుకెళ్ళి రవీంద్రకి ఇచ్చేద్దాం, అయిపోయిద్ది కదా. నీకు ఎలానో డబ్బు చాలా అవసరం అన్నా, ఒకసారి ఆలోచించు. ప్లాన్ ఏంటి?
ఏం రా వాడు ఇంకా రాలేదు? 5 minutes అన్నాడు, వస్తాడు. అదిగో వచ్చాడు. రే వాడు డాక్టర్ రా వాడు. వాడు డాక్టర్ కానీ లాయర్ కానీ బ్యాగ్ మాత్రం మిస్ చేయకన్నా నువ్వు. అన్నా అంతా ఓకే, బ్యాగ్ మాత్రం మిస్ చేయకు. రే కార్ తెచ్చారా రే? రే బాబీ, ఎక్కడ్రా వీళ్ళు లేడు? సారీ అన్నా, నాకు డబ్బు చాలా అవసరం. రే
చెప్పన్నా. ఎక్కడున్నావు సూర్య? ఇక్కడ ఇంట్లో ఉన్నా అన్న. ఏం లేదు, బాబీ నా దగ్గరే ఉన్నాడు. 10 నిమిషాలు రా, నువ్వు కూడా ఇక్కడే మాట్లాడాలి. ఏమైందన్నా? నువ్వు రా తమ్ముడు, చెప్తాను. హలో, ఎవరు? హలో హలో. రే సూర్య, నీ కొడుకు నా దగ్గర ఉన్నాడు. ఎవరా నువ్వు? నన్ను సీరియల్కి అంటారా? ఏంటి? రే 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 చెప్పేది వినరా, నీ కొడుకు నా దగ్గరే ఉన్నాడు, ఈ ఊర్లోనే ఉన్నాడు. నీకు 1 అవర్ టైం ఇస్తున్నా, వెతికి పట్టుకోలేకపోయావా? నీ కొడుకుని నువ్వు ఊహించనంత దారుణంగా చంపుతా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నాన్న నాన్న నువ్వే నా ధైర్యం, ఈ చీకటిలో నువ్వే నా దీపం. ప్రపంచం విరిగిన నాన్న, మన బంధం ఎప్పటికీ అగదు. చిన్న నవ్వులో దాగిన ఆశ, పెద్ద బాధలో దాచిన శ్వాస. పూట గడవడానికి పోరాటం, వాడి భవిష్యత్తే నాన్న యుద్ధం. ఎంత కష్టం ఎదురైనా గాని వాడి ముందు నవ్వుతాడు నాన్నే.